60 సెంట్లలో మునగ ఇలా పలు పంటలు సాగు చేస్తున్నారు. గతంలో అరటి సాగులో భారీ నష్టాలు ఎదురైనా ఆ అనుభవాన్ని పాఠంగా మార్చుకుని కూరగాయల సాగు వైపు మళ్లారు. 7 ఎకరాలు బెండ తోట వేసాను. ఈ మొన్న తుఫానుకి అన్ని చోట్ల తోటలు పోవడంతో మాకు కొంచెం తోట మాది ఎక్కువ భూమి నీళ్లు లాగిద్ది, ఇనికిపోతాయి పెట్టినట్టుగా. మాది తేడా ఏం రాలేదు, అంతా బాగానే ఉంది. 7 ఎకరాలు వేసాను. ఇప్పటికీ 45 కటింగ్లు అయింది. నేను వేసిన వెరైటీ పేరు ప్రీమియం సీడ్స్ భైరవ. ఎంత ఎండేసినా 40 డిగ్రీలు ఎండేసినా సరే ఒక తెల్లాకు కానీ ముడత కానీ ఎటువంటి వైరస్లు ఉండవు ఈ వెరైటీకి. చాలా బాగుంది. అయిపోవచ్చింది మా తోట కూడా. ఇప్పటికీ పర్లా మాకు బాగానే ఆదాయం వచ్చింది. కేజీ 30 రూపాయల దాకా అమ్మాము కేజీ బెండకాయలు. రోజు కుంట కోస్తే రోజుకి 5 బస్తాలు అవుతాయి ఎకరంలో. మళ్ళీ రేపు ఒక కుంట, రోజు 3 ఎకరాలన్నర. 3 ఎకరాలన్నర అంటే ఇది శీతాకాలం కాబట్టి కొంచెం బూడిద తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. మేము మందులు బాగానే కొట్టాము, అయినా మంచికి బాగా రోజు తడవడం వల్ల కొంచెం ఆకు రాలిపోవడం, వైరస్ లాంటివి ఎక్కువ వస్తాయి శీతాకాలం. ఎండాకాలం వానాకాలం బాగుంటుంది దిగుబడి. ఇప్పుడు 25 బస్తాల నుంచి 30 బస్తాలు అవుతున్నాయి మాకు డైలీ. మొత్తం డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నా. 7 ఎకరాల బెండ తోట అది. మళ్ళీ ఇప్పుడు ఒక ఎకరన్నర పెట్టాను. మళ్ళీ ఒక 6 ఎకరాలు ఈ జనవరి నెలాఖరికి నాటుతాను.